అనాటమీ ల్యాబ్లో మనము దొరకం యు అండ్ ఐ సో హాయ్ అంతే బల్లే బల్లే వీడియో కానీ ఒక పెద్ద స్టేజ్ షో కానీ ఏది సరిపోదు అనమాట. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. నిన్నటి స్పెషల్స్లో ఒకటి మర్చిపోయానండి మీకు చెప్పడం. అంటే నేనైతే షార్ట్ అయితే షేర్ చేశాను, బట్ మనం ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బట్ ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు, అది నాకు చాలా బాధ వేసిన తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే చెప్పాల్సిన విషయం, సిరివెన్నెల గారి బర్త్డే నిన్నుండే. అంటే అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ నవంబర్ అట్లా అయింది, బట్ మనకి రోజు గుర్తు చేసుకుంటాం ఏదో ఒక విషయంలో, ఏదో ఒక కారణంతో దానిని గుర్తు చేసుకుంటూనే ఉంటాము. సో చాలా మంచి సాహిత్యం తెలిసిన వ్యక్తిగా, అంటే మనందరికీ సాహిత్యం అంటే ఏంటో రుచి చూపిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. అండ్ ఆయన రాసే ప్రతి ఒక్క పదం ఉంటుంది, ఆ పదం వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది అనమాట. ఉంటేనే రాస్తారు. ఎంతటి యంగ్స్టర్స్ అయినా, అంటే యంగ్స్టర్స్ కూడా టచ్ అయ్యేలాగా, వాళ్ళకి రిమెంబర్ అంటే గుర్తుండిపోయేలాగా పాట రాసేది ఆయన వల్లే అవుతుంది. అంటే ఆయనకే చేతనైన విషయం అనమాట. అది చాలా గొప్ప విషయం, అది అందరికీ సాధ్యం కాదు. అది ఒక కళ అనమాట. కళ అనేది ఆయన చేతుల్లో, ఆయన చేతుకున్న పెన్నుకి రాసిన ఉన్న బంధం అనమాట. పెద్ద బ్రహ్మ విద్య అది. అందుకోసమే తనని గుర్తు చేసుకుంటూ తనకి బర్త్డే విషెస్ నేను చెప్పలేకపోయాను. సో ఒక పాటతో తనకి హ్యాపీ బర్త్డే చెప్పేస్తున్నాను. షార్ట్లో పోస్ట్ చేశాను అనమాట. ఆ షార్ట్ మీరు కూడా చూడండి. ఆ పాట ఏంటంటే, అనాటమీ ల్యాబ్లో మనము దొరకం యు అండ్ ఐ సో హాయ్ అంతే బల్లే బల్లే, ఆ సాంగ్ అనమాట. ఆ సాంగ్ నేను ఎప్పుడు వింటూ ఉండేదాన్ని సినిమా స్టార్టింగ్లో. తర్వాత తెలిసింది సిరివెన్నెల గారు ఎంత బాగా రాశారా అని చెప్పేసి. సూపర్ ఉంటుంది ఆ సాంగ్, మీకు కూడా తెలిసే ఉంటుంది. అలాంటివి ఎన్నో సాంగ్స్, ఎన్నో 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 అనమాట. అంతే ఒక బాగా ఫేమస్, అంటే బాగా మనకి గుండెకి టచ్ అయిన సాంగ్స్ ఉంటాయి కదా చాలా. అంటే అది ఒక లైన్లోనే ఆ సినిమా మొత్తం చెప్పేస్తుంది అనమాట. అలాంటి సాంగ్స్ పెట్టాను, 2-3 పెట్టాను అంతే. అప్పట్లో అమృతం సీరియల్కి రాసింది కూడా తనే. అన్నీ చాలా రాశారు ఆయన. అంటే ఒక వీడియో చెప్పుకునేంత, ఒక వీడియోలో సరిపోదు ఆయన గురించి మాట్లాడాలంటే. ఒక వీడియో కానీ, ఒక పెద్ద స్టేజ్ షో కానీ ఏది సరిపోదు అనమాట. ఆయన జీవితమే, అంటే మనలాంటి ఎందరో జీవితాల్ని అంటే ఇన్స్పైర్ అవుతారన్నమాట ఆయన సాంగ్స్ వింటే. అంత మంచి వ్యక్తి. సో తన బర్త్డే నిన్న మర్చిపోయాను, సారీ, క్షమించండి. హ్యాపీ బర్త్డే సిరివెన్నెల గారు. మీరు మాతో లేరు, బట్ మిమ్మల్ని అయితే మర్చిపోవడం జరగని పని అనమాట. అది అవ్వదు, జరగదు, అది అసాధ్యం అనమాట. మర్చిపోలేము. సో మీ పాటలతో మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే ఇవాళ అప్డేట్స్ కోసం వస్తే, అసలు అప్డేట్స్కి వెళ్ళే ముందు నా ఛానల్లో నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అనిపిస్తే ఒక చిన్న సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయొచ్చు కదా ప్లీజ్. సో అప్డేట్స్ వీడియో కదా ఇది. జస్ట్ మన TFI అప్డేట్స్ కింద వెళ్ళిపోతే, ఇవాళ మార్నింగ్ 11 o'clockకి సార్ సాంగ్ రిలీజ్ అయింది. అదే హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ అయింది కదా. విన్నారా సాంగ్? అంటే లైవ్ ఇచ్చారు, అంటే అలీ గారు మాట్లాడారు, రఘుబాబు గారు మాట్లాడారు. అలా అంటే స్టేజ్ షో పైన నేను లైవ్ చూశాను. సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సాంగ్ లాస్ట్ బిట్ ఒకటి ఉంటుంది, అంటే ట్రైలర్ అంటే సాంగ్ అయిపోయి ఒక పోస్టర్ వేసే ముందు ఒక చిన్న బిట్ ఉంటుంది, 2 seconds బిట్. అది చాలా మంచిగా అనిపించింది నాకైతే. అంటే అదే హైలైట్ అంటే అదే ఏమంటారంటే వైరల్ అవ్వచ్చు. ఆ సాంగ్కి అదే హైలైట్ అవుతుంది అనమాట. అది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ అనమాట. అది నాకు మంచిగా అనిపించింది. అదే కీ పాయింట్ ఆ సాంగ్కి. లిరిక్స్ చూడండి, మీరు చూసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుకుమార్ సార్ మొన్న ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పారంట, పల్లెటూర్లలో థియేటర్కి వస్తున్నారు కానీ సిటీలలో ఉన్న వాళ్ళే ఓటీటీస్, సోషల్ నెట్వర్క్స్ అని చెప్పేసి, వెబ్ సిరీస్ అని చెప్పేసి బాగా వాటిపైన మోస్ట్ చూపిస్తున్నారు కానీ థియేటర్కి వచ్చి చూద్దామని లేరు అని చెప్పి ఒక కామెంట్ పాస్ చేశారు. మరి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మనం బాగా అడిక్ట్ అయిపోతున్నామని ఇండైరెక్ట్గా చెప్పారనమాట. పల్లెటూరులో ఎంతైనా పల్లెటూరు అనే కాదు, కొన్ని అర్బన్ ఏరియాస్లో థియేటర్స్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం. నేను కూడా చూస్తాను కదా, వాళ్ళు బాగా సినిమాస్ చూస్తారు. ఎందుకంటే మాల్స్లో చూస్తే పెద్ద మజా రాదండి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి చూడండి, అందులో చూస్తేనే బాగుంటుంది మన తెలుగు సినిమాలు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆయనకు కూడా అలా అనిపించి ఆ కామెంట్ పాస్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, కింగ్డమ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుంది సాంగ్. అనిరుద్ధ్ గారి మ్యూజికల్ కదా, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అంటే సే నో టు టెర్రరిజం అని ఉందన్నమాట. బట్ ఇది ఎప్పుడు డిక్లేర్ అయిందో తెలియదు, నాకు ఇవాళే తెలిసిందనమాట. ఇవాళ రోజుని మనం యాంటీ టెర్రరిజం డే అని చెప్పి అంటామనేసి ఇవాళ నాకు తెలిసింది. సో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే.
మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి, మాకు తెలుసు అని చెప్పేసి. నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లో 28 degrees Celsius అని చెప్పేసి మూవీ వచ్చింది. అందులో నవీన్ చంద్ర గారు హీరో అనమాట. బాగుందంట. ఒక్కోటి ఇస్తే ఒక్కో రేంజ్లో ఉంటుందిరా చూడండి చారీ అని చెప్పేసి ఒక మేమ్ వేశారు. బాగా అనిపించింది నాకు కూడా. అది నేను చూడలేదు, ఇంకా చూడాలి. మీరు చూస్తే కామెంట్ చేయండి. ఒక్కో సీన్ ఒక్కో డైమండ్. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ వెన్నెల కిషోర్ గారు ఒక చిన్న క్లిప్, అంటే క్లిప్ కాదు, ఒక చిన్న మెసేజ్ రాశారు. ఏంటంటే మనము ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్స్ అవ్వనివ్వండి, యూట్యూబ్ రీల్స్, షార్ట్స్ అవన్నీ చూస్తూ చూస్తూ కామెడీ చేయడం అనేది ఈజీ అయిపోయినట్టుగా, ఇంకేది చేస్తే నవ్విస్తాము అనేది మాకు ఒక ఒక ఏమంటారంటే ఒక ఛాలెంజ్ లాగా అయిపోయింది వాళ్ళకి. ఫిలింలో మేము కామెడీ చేయాలంటే మాకు ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అన్నిట్లోనూ మీరు బాగా ఫేమస్ అయిపోతున్నారు, బాగా ట్రోల్ చేసేసి బాగా క్రియేటివ్గా మైండ్స్ యూస్ చేసి మీరు బాగా చేస్తున్నారు. కాబట్టి మాకేం చేయాలో తెలియట్లేదు, మాకు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం మేము. అలాంటప్పుడు మనకేం కావాలంటే రచయితలు కావాలి, ఈ ఇండస్ట్రీకి రచయితలు కావాలి. రచయితలు కావాలంటే వాళ్ళని మనం చిన్న చూపుగా చూడకూడదు, చిన్న చూపు చూడకూడదు. ఎంతైతే డైరెక్టర్స్కి రెస్పెక్ట్ ఇస్తామో అంతే రెస్పెక్ట్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పి ఆయన చిన్నగా ఒక మెసేజ్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది. అది మనం ఫాలో అవ్వాలి కొంచెం. అలానే చిన్న షార్ట్ పోస్ట్ చేశాను మార్నింగ్, పవన్ కళ్యాణ్ సార్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ దగ్గర. ఎందుకంటే ఆ మూవీ స్టోరీ చేంజ్ అయినట్టుగా, అంటే ఆఫ్టర్ ది ఎలక్షన్స్ తనకి కొంచెం స్టోరీలో చేంజ్ కావాలన్నట్టు పిఎస్పీకే గారు హరీష్ సార్ని అడగడంతో ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసి స్క్రిప్ట్ మార్చారు అన్న విధంగా అయితే ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఎంతవరకు అది స్క్రిప్ట్ ఎలా చేంజ్ అయింది చూడాలి మనం. అది అఫ్కోర్స్ రీమేకే, తేరీ రీమేక్, బట్ ఇప్పుడు అది ఎలా వస్తుందో చూడాలి. నెక్స్ట్ మాస్ జాతర అనే మూవీ ఉంది కదా రవితేజ గారిది. ఆ మూవీకి నవీన్ చంద్రకి కూడా కాల్ చేయడం అయితే జరిగింది. ఆయన కూడా జాయిన్ అవుతున్నారు సెట్స్లోకి. చూడాలి మూవీ ఎంతవరకు వస్తుందో. ధనుష్ది కుబేరా సినిమా ఉంది కదా, అది ఓటీటీ రిలీజ్. నెట్ఫ్లిక్స్ 50 crore కొనుక్కుందంట. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజిటల్ డీల్స్ 50 crores డిజిటల్ రైట్స్ అంతే, అది నెట్ఫ్లిక్స్ కాదు, డిజిటల్గా కొనుక్కున్నారంట. డిజిటల్ రైట్స్ సెల్స్ ఎంతకైంది, 50 crores అయిందని వచ్చింది టాక్. అయితే ఇప్పుడు అది ఎంతవరకు వెళ్తుందో అది కూడా చూడాలి. సో ఈ అప్డేట్స్, వీడియోస్, నా షార్ట్స్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపం ద్వారా నాకు కామెంట్ చేస్తే నా వీడియోస్ ఇంకెలా బ్రైటప్ చేసుకోవాలి, ఇంకా ఎంత ఇంప్రూవ్ చేయాలనేది నాకు అర్థమవుతుంది. ఇంకా వీడియోస్ అంటే ఎంత మంచిగా తీయాలి, ఇంకా ఇంకా ఏం అప్డేట్స్ ఇవ్వాలి, ఇంకా అవుట్పుట్ ఎలా ఉండాలనేది నేను ఆలోచిస్తుంటాను అనమాట. సో ప్లీజ్ కామెంట్ చేసి కొంచెం గైడెన్స్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్, లైక్స్ చేసి ఇంప్రూవ్మెంట్, అంటే జనాల్లోకి నా ఛానల్ వెళ్తుంది కదా, లైక్స్ చేస్తే కొంచెం సజెషన్స్లోకి వెళ్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఇవాళకి ఇంతే అండి అప్డేట్స్. ఉంటా మరి. సీ యూ, టాటా, బాయ్ బాయ్.